రైతులకి సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఆత్మ అనే ప్రోగ్రాం 2005లో ప్రారంభించారు. రైతులకి విజ్ఞాన యాత్రలు అంటే ఎక్కడైతే మంచి పంట పండించారో అక్కడికి తీసుకెళ్లడాలు, క్షేత్ర ప్రదర్శనలు, నూతన సాగు విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంబంధించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాడు. విభాగం గతంలో కీలక పాత్ర. అనేక మంది రైతులు కొత్త నేర్చుకుని వాళ్ళ ఏరియాల్లో వాటిని అమలు చేయడానికి ఉపయోగపడేది. అది రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా కొనసాగింది. 2020 నుంచి ఈ కరోనా టైం నుంచి ఈ ఆత్మ పథకం ఆగిపోయింది. అయితే దానికి బదులుగా రైతు సేవా కేంద్రం అన్నటువంటి దాన్ని ఒకటి గన్నవరంలో ఏర్పాటు చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సజెషన్ మేరకు దాంట్లో ఒక 60 మందిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి ఫోన్లు వస్తుంటాయి. ఆ ఫోన్లు అంటే రైతులకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారన్నమాట. అప్పట్లో బయట డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి కుదరదు కదా, అగ్రికల్చర్ ల్యాండ్స్ దగ్గరకు కూడా వీళ్ళు వెళ్ళడానికి కుదరదు కదా వ్యవసాయ అధికారులు. అందుకని చెప్పేసి ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఫోన్ ద్వారా సమాచారం అందించడం, అంటే ఫోన్లో వాళ్ళు ఆ మట్టిని గురించి చెప్తే, ఆ నాణ్యత గురించి చెప్తే ఆ విషయాల మీద చేయడం ఒక రకంగా సర్వీస్ సిస్టమ్ అనమాట. మనకి సెల్ ఫోన్లకు ఎట్లయితే పాయింట్స్ ఉంటాయో అట్లాంటిది ఇది. అయితే దాన్ని ఇప్పుడు తీసేయబోతున్నారు. ఎందుకంటే అందులో పనిచేసే ఉద్యోగులు రాష్ట్రం నలుమూలల నుండి తీసుకొచ్చి రైతు సేవా కేంద్రంలో అపాయింట్ చేశారు జగన్ సర్కార్. ఇప్పుడు దాన్ని తీసేయాలంటే జర్నలిస్టులు పట్టుకున్నారు. ఈ జర్నలిస్టులు ఆ రైతు సేవా కేంద్రమే తప్పు, పెద్దగా ఎవడూ పట్టించుకోవట్లేదు, ఏ రైతు ఫోన్లు చేయట్లేదు, అనవసరం ఇది అనేటటువంటిది. ఎందుకంటే వీళ్ళకి పాపం అంత పెద్దగా తెలియదు. అక్కడ ఉన్నటువంటి లోకల్ రిపోర్టర్కి చెప్తారు, ఆటోమేటిక్గా వాళ్ళు రాసేస్తారు. అక్కడికి వచ్చి ఏ రాష్ట్రంలోని ఏ శ్రీకాకుళం నుంచినో ఏ అనంతపురం నుంచినో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయడం వాళ్ళకి భారంగా అనిపిస్తుంది. కాబట్టి ఇది వేస్ట్ అన్నటువంటిది బాబు గారి నోటీస్కి తీసుకెళ్లేటటువంటి విధంగా జర్నలిస్టులకి ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు. వాళ్ళు ఈ రైతు సేవా కేంద్రాలు దండగా అన్నటువంటి వార్త రాసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు రేపో మాపో రైతు సేవా కేంద్రం ఎత్తేస్తారని చూడాలి.